హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నానండి. నా హెల్త్ అప్డేట్ మీకు చెప్దామని నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో మన ఛానల్ ఫార్మసీ ఛానల్ కదా, సో అందుకనే నా హెల్త్ అప్డేట్ మన ఛానల్లో కంపల్సరీ షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో షూట్ చేస్తున్నానండి. నేను రీసెంట్గా టెస్ట్ చేయించుకున్నానండి. సో ఆ టెస్ట్ చేయించుకునేటప్పుడు నేను డయాబెటిక్ పేషెంట్ అని డాక్టర్ గారు చెప్పారండి. టెస్టులు చేయించుకొని ఆ తర్వాత నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానమాట. రిపోర్ట్ పట్టుకొని మీకు స్క్రీన్ మీద రిపోర్ట్ చూపిస్తానులేండి. ఓకేనండి. సో 2 రిపోర్ట్స్ అండి. ఒకటేమో థైరాయిడ్ రిపోర్ట్, ఇంకోటేమో షుగర్ రిపోర్ట్ మాట. సో నాకు ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ 111 ఉందన్నమాట. యాక్చువల్లీ నేను ఏ విధంగా తింటానో మీకు చెప్తానండి. మార్నింగ్ నేను ఒక 2-3 పెసరట్లు తింటాను. మళ్ళీ ఈవినింగ్ 4 to 5 మధ్యలో డిన్నరు లంచ్ కంప్లీట్ చేసేస్తానండి. ఆఫ్టర్ 5 తర్వాత నేను ఏమీ తినండి. అంత హెల్దీగా నేను ఫుడ్ తీసుకుంటాను అనమాట. టైమింగ్స్ కూడా షుగర్ లెవెల్స్ అవి కంట్రోల్ అయ్యేలాగా. సో అంత తక్కువ క్వాంటిటీలో ఫుడ్ తీసుకున్నా కూడా నాకు ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ 111 ఉందండి. సో ఐఎమ్ ఏ డయాబెటిక్ పేషెంట్. నేను షుగర్ పేషెంట్ అండి. అర్థమవుతుందా? అసలు నేను ఎందుకు టెస్ట్ చేయించుకున్నానో కూడా మీకు చెప్తాను నెక్స్ట్ అండి. సో నాకు థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకున్నానండి. T3 T4 లెవెల్స్ నార్మల్గానే ఉన్నాయి. కాకపోతే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లెవెల్స్ మాత్రం పెరిగినాయండి. 6.156 మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. 6.156 ఉందండి. 6.156 ఉందన్నమాట థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అసలు నేను ఎందుకు బ్లడ్ టెస్ట్లు అసలు మనం హెల్దీగా ఉంటే బ్లడ్ టెస్ట్లు చేయించుకోవాలనే ఆలోచన రాదండి. మీకు తెలిసిందే కదా. నాకు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి, పాదాలు బలహీన పడిపోతున్నాయండి, మజిల్స్ అనేవి వీక్గా ఉన్నాయి, అక్కడక్కడ వాపులు అనేవి స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ కూడా వస్తుందండి. నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తుంది. సో ఈ సిమ్టమ్స్ అన్నీ వచ్చినాయి మాట. నెక్స్ట్ మెన్సెస్ టైంలో నాకు హార్ట్ దగ్గర పెయిన్ వస్తుందండి. మెన్సెస్ టైంలో అర్థమవుతుందండి. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ కూడా మెన్సెస్ టైంలో నాకు వస్తుంది. నాకు మెన్సెస్ ప్రాపర్గానే వస్తుందండి. ఎవరైనా మెన్సెస్ అయిపోయినా ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉన్న టెస్ట్ చేయించుకుంటారు. నాకు మెన్సెస్ రెగ్యులర్గానే వస్తుంది. ప్రతి మంత్ వచ్చేస్తుంది అన్నమాట. అయినా కూడా నేను ఎందుకు టెస్ట్ చేయించుకున్నానంటే నా పాదాలు బలహీన పడిపోయినాయండి. నేను చాలా హెల్దీ ఫుడ్ తీసుకుంటానండి. ఎగ్ తీసుకుంటాను, చికెన్ తింటాను, ఫిష్ తింటాను, చాలా హెల్దీ ఫుడ్ తీసుకున్నా కూడా నా పాదాలు బలహీన పడిపోతున్నాయి. మోకాళ్ళు నొప్పులు, ఒక స్టెప్ కూడా ఎక్కలేకపోతున్నానండి. నీరసం వచ్చేస్తుంది. మీకు తెలుసు కదా నేను ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటానో. మీకు నేను వీడియోస్ కూడా పెడతాను కదా. నేను వీడియోస్ పెట్టే ఫుడ్డే నేను తీసుకుంటాను. సో అయినా కూడా నాకు శక్తి లేదు, బలహీనంగా ఉన్నాను. ఎంత చక్కగా తింటున్నాను, శక్తి లేదేంటి అని నాకు డౌట్ వచ్చింది. మరి పాదాలు బలహీన పడిపోయి మోకాళ్ళు నొప్పులండి. ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను, మెట్లు ఎక్కలేకపోతున్నాను. సో నాకు అనిపించింది మేబీ థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఉండుంటుంది. మనం ఆల్రెడీ కొంచెం ఫార్మసీలో చదువుకుంటాం కదండి, థైరాయిడ్ గురించి షుగర్ గురించి ఉంటుందని నేను వెంటనే వెళ్ళి టెస్ట్ చేయించుకున్నానండి. మనం నడవడమే కష్టంగా ఉంటే దాన్ని అలా నెగ్లెక్ట్ చేసేస్తే ఇంకా చాలా కాంప్లికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. మీకు తెలిసిందే కదా. సో అందుకనే నేను భయపడిపోయి ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నానండి. సో నాకు షుగర్ ఉందని తేలింది, థైరాయిడ్ కూడా ఉందండి. నేను ఈ 2 రిపోర్ట్స్ పట్టుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. కాకపోతే ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానో నేను చెప్పను, కానీ వైజాగ్లో ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళానండి. చాలా ఫేమస్ డాక్టర్ అన్నమాట. వెళ్ళాను. ఇప్పుడు మీకు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ డాక్టర్ గారు చెప్పానండి. ఇదిగోండి, నాకు మెన్సెస్ టైంలో ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వస్తుంది, నేను ఎక్కువ స్ట్రెస్ అయినా ఎక్కువ దూరం నడిచినా కూడా నాకు హార్ట్ బీట్ అనేది పెరుగుతుంది, నా హార్ట్ సౌండ్ నాకే వినిపిస్తుంది అని చెప్పానండి. నెక్స్ట్ నాకు బాడీ మీద చిన్న చిన్న మచ్చలు వస్తున్నాయండి. అవి ఏంటంటే రెడ్ కలర్ స్పాట్స్ వస్తున్నాయి. రెడ్ కలర్ స్పాట్స్ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చిందండి. నెక్స్ట్ అక్కడక్కడ చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ కూడా వచ్చేస్తున్నాయండి.
వచ్చేసరికి నాకు అనిపించింది, మీకు తెలిసిందే కదా మనకి థైరాయిడ్ ఉన్న షుగర్ ఉన్న స్కిన్ మీద కొడుతుంది. సో ఈ రెడ్ స్పాట్స్ థైరాయిడ్ ఉన్నది అన్నదానికి మనకి సిమ్టమ్ అన్నమాట. జుట్టు కూడా విపరీతంగా ఊడిపోయేదండి, జుట్టు విపరీతంగా ఊడిపోయేది. కాళ్ళ నొప్పులు, జుట్టు విపరీతంగా ఊడిపోయింది, చాలా జుట్టు ఊడిపోయిందండి నాకు. అర్థమవుతుందండి. ఈ సిమ్టమ్స్ అన్నిటి బట్టి నేను టెస్టులు చేయించుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళానండి. సో డాక్టర్ గారు అన్నారు, మీరు ప్రీ డయాబెటిక్ అండి, మీరు షుగర్ పేషెంట్ అని చెప్పారు. కాకపోతే దానికి సంబంధించిన మెడిసిన్స్ రాస్తారు. ఆవిడ ఏం చెప్పారంటే టోటల్ బాడీ టోటల్ బ్లడ్ కౌంట్ రిపోర్ట్స్ తెమ్మన్నారన్నమాట. నెక్స్ట్ HbA1c టెస్ట్ ఒకటి తీసుకురమ్మన్నారండి. ఈ రెండు చేసుకొని మీరు వస్తే షుగర్కి సంబంధించిన మెడిసిన్స్ నేను రాయొచ్చు అని మాట్లాడారన్నమాట. నెక్స్ట్ ఇంకేంటంటేనండి, ఆవిడ అన్నారు, డాక్టర్ గారు ఏమన్నారంటే మీకు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ 6 ఉంది, సో అది 10 ఇవ్వాలి. 6 ఉన్నది 10 అయిన తర్వాతే నేను మీకు మెడిసిన్స్ రాస్తాను అన్నారండి. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రస్తుతం నీకు 6 ఉంది, అది 10 అయిన తర్వాత నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను, 3 months తర్వాత రండి, అప్పుడు కూడా 6 ఉంటే నేను మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను అన్నారండి. ఇప్పుడు ఈ 3 months నేను హార్మోనల్ ఇంబ్యాలెన్స్ భరించడం చాలా కష్టం అండి. ఇప్పటికే నా కాళ్ళు మజిల్స్ అన్నీ పాడైపోయినాయండి, నా నర్వ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. నాకేంటంటే మెమరీ లాస్ కూడా వచ్చిందండి, నేను మర్చిపోతున్నాను కూడా. మనకి థైరాయిడ్కి అది కూడా ఒక సిమ్టమే కదా. సో ఇన్ని సిమ్టమ్స్ని నేను 3 months భరించలేనండి. భరించలేక నేను ఆ తర్వాత వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయానండి. సో ఆ తర్వాత థైరాక్సిన్ సోడియం నాకు ప్రిస్క్రైబ్ చేశారన్నమాట. థైరాక్సిన్ సోడియం నేను యూజ్ చేస్తున్నానండి. ఈ డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తున్నాను. ఈవిడ వైటమిన్ డి ఇచ్చారు. నెక్స్ట్ నా హార్ట్ ప్రాబ్లం చెప్పాను కదండి, సో నాకు ప్రోలాల్ ఇచ్చారు. కాకపోతే నేను మెడిసిన్స్ అన్ని కొనుక్కోలేకపోయానండి, నా దగ్గర డబ్బులు లేవు కదా. నేను ఒక 10 రోజులు మెడిసిన్స్ మాత్రమే కొనుక్కున్నాను డబ్బులు లేక. ఈ ప్రోలోల్ అసలు నేను కొనుక్కోలేదు. ప్రోలోల్ చాలా కాస్ట్లీ మెడిసిన్ అండి, ఇది నేను అసలు కొనుక్కోలేకపోయాను డబ్బులు లేక. నెక్స్ట్ రోజీకాల్ ఒకటి రాశారండి, రోజీకాల్ ఒక 10 days కొనుక్కున్నాను. నెక్స్ట్ వైటమిన్ డి క్యాప్సూల్ కూడా 1 monthకే కొనుక్కున్నానండి. డబ్బులు లేక నేను మెడిసిన్స్ కూడా ప్రాపర్గా యూజ్ చేయలేకపోతున్నాను. అర్థమవుతుందండి. ఇంకా ఈ టెస్టులు చేయించుకొని రమ్మన్నారు. ఈ టెస్టులు చేయించుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవండి. నెక్స్ట్ నేను కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలండి. అర్థమవుతుందండి. ఇప్పుడు ఇంట్లో ఇలా ఉన్నాను అనుకోండి, నాకేం హార్ట్ ప్రాబ్లం రావట్లేదు అన్నమాట. నేను కొంచెం దూరం ఇంట్లో నడిచినా కూడా హార్ట్ బీట్ పెరుగుతుంది, నా హార్ట్ సౌండ్ నాకే అనిపిస్తుంది, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వచ్చేస్తుంది అన్నమాట. సో నేను అది చూపించుకోవడానికి ఖచ్చితంగా కార్డియాలజిస్ట్ని కలవాలండి. దానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు అన్నమాట. కాకపోతే కోర్టులో హెల్ప్ చేస్తానన్నారండి. సో September 3వ తారీఖున మరి September 3వ తారీఖున నా హస్బెండ్ కోర్టులోకి డబ్బులు తీసుకొస్తారన్నమాట. ఆయన డబ్బులు తీసుకొస్తే ఆ డబ్బులతో నేను కొంచెం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇంకొంచెం డబ్బులేమో నా కేసెస్ అన్ని రన్ చేసుకోవడానికి యూజ్ చేయాలండి. అంటే పేపర్ టైపింగ్ వీటన్నిటికీ కొంచెం డబ్బులు పే చేయాలన్నమాట. సో అదే అన్నమాట. ప్రస్తుతానికైతే నా హెల్త్ కండిషన్ ఇలా ఉందండి. సో నాకు ఎప్పుడైతే హైపోథైరాయిడిజం అని తెలిసిందో నేను నా డైట్ని మొత్తం చేంజ్ చేశానండి. ఎప్పుడైతే నాకు హైపోథైరాయిడిజం ఉంది అని తెలిసిందో నా డైట్ని మొత్తం నేను చేంజ్ చేశానండి. సో మనకి షుగరు హైపోథైరాయిడిజం రెండు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన బాడీలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతేనే థైరాయిడ్ మెడిసిన్ అనేది వర్క్ చేస్తుంది. థైరాయిడ్ అనేది హార్మోన్ కంట్రోల్లో ఉంటుందండి, అంటే వితిన్ లెవెల్స్లో ఉంటుంది అన్నమాట. అర్థమవుతుందండి. మనము మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోకుండా మనము ఈ ట్యాబ్లెట్స్ వాడినా, ఈ థైరాక్సిన్ సోడియం వాడినా కూడా యూజ్ ఉండదండి. ఈ ట్యాబ్లెట్స్ అనేవి మనకు వర్క్ చేయవు. మన థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది నార్మల్ రేంజ్కి రాదండి. ఇప్పుడు నాకు షుగర్ ఉంది, థైరాయిడ్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఈ రెండింటిని మేనేజ్ చేసుకుంటూ నా డైట్ ప్లాన్ అనేది నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో మార్నింగ్ ఏం తినాలి, ఆఫ్టర్నూన్ ఏం తినాలి,
నైట్ డిన్నర్ టైంలో ఏం తినాలో నేను మీకు చెప్తానండి. అంటే నేను వర్కౌట్ చేశాను అనమాట. నాకు డాక్టర్ గారు ఏమి డైట్ కూడా చెప్పలేదండి. ఆవిడ ఇలా మెడిసిన్స్ రాసి పంపించేశారంతే. యాక్చువల్లీ థైరాయిడ్ మెడిసిన్ కూడా ఆవిడ రాయలేదు. 3 మంత్స్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నేను భరించలేకపోతున్నానండి. అందుకనే నేను వేరే డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ వాడుతున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఈ డాక్టర్ గారని ఇదే ప్రిస్క్రైబ్ చేస్తారు కదా. సో నెక్స్ట్ ఎవరైనా షుగర్ విత్ హైపోథైరాయిడిజంతో సఫర్ అవుతుంటే మీరు డైట్ కంప్లీట్గా చేంజ్ చేయాలండి. నెక్స్ట్ ఇష్టం వచ్చినట్టు తినకూడదు. మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటేనే మనం వేసుకునే ఈ థైరాక్సిన్ సోడియం అనేది వర్క్ చేస్తుంది. సో మీరు ఒక ప్లాన్ చేసుకోవాలి, మీ యొక్క డైట్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. సో కొన్ని హాస్పిటల్లో డైటీషియన్ కూడా ఉంటారండి. మనం ఎక్కువ డబ్బులు పెడితే మనకి ఎక్కువ సౌకర్యాలు వస్తాయి, అది మీకు కూడా తెలుసు. వైద్యంలో కూడా అంతే. పిండి కొద్ది రొట్టె అన్నట్టు మనం ఇచ్చిన డబ్బులు కొద్దీ మనకు సర్వీస్ ఉంటుంది అన్నమాట. నేను 500 రూపాయలు ఇచ్చానండి, 500 ఏం తక్కువ కాదు ఫీజు. సో మరి 500కి నాకైతే మరి డైట్ అనేది చెప్పలేదండి మేడం గారు, డాక్టర్ గారు నాకు డైట్ చెప్పలేదు మాట. మరి డాక్టర్ గారు చెప్పకపోతే మరి మనం అలా ఉండిపోకూడదు. డాక్టర్ గారు చెప్పలేదు కదా అని అలా ఉండిపోకుండా నేనేం చేశానంటే యూట్యూబ్లో ఒక డాక్టర్ గారు తెలుసు మాట, ఆయన వీడియోస్ చూసానమాట. హైపోథైరాయిడిజం పేషెంట్స్ ఏమేమి తినాలి ఏమేమి తినకూడదో ఆయన చెప్పారు. అది నేను ఒక నోట్స్లా ప్రిపేర్ చేసుకున్నానండి, అది మీకు చెప్తాను. సో నేను ఒక డైరీలో రాసేసుకున్నానండి. నేను ఈ డైరీలో రాసుకున్నానండి అసలు థైరాయిడ్ పేషెంట్స్ ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు. దాన్ని బట్టి మనము బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ని ప్లాన్ చేసుకోవాలండి. అసలు ఏం తినాలో చెప్తున్నాను. గ్లూటిన్ ఫ్రీ ఫుడ్ తినాలి. గ్లూటిన్ ఫ్రీ ఫుడ్ తినాలి అంటే మనము చపాతీలు తినకూడదు, పూరీలు అవి తినకూడదండి. థైరాయిడ్ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు చపాతీలు పూరీలు తినకూడదు. షుగర్ పేషెంట్స్ ఏం చేస్తారండి, రాత్రి అయ్యేసరికి 2 చపాతీలు తినేస్తారు. అసలు చపాతీలు పూరీలు తినకూడదండి. అర్థమవుతుందండి. సో మరి ఏం తినొచ్చు, ఏం తినాలి మరి? సో బాస్మతి రైస్ తినొచ్చు, నార్మల్ రైస్ కూడా తినొచ్చు అండి, తక్కువ తినాలి. అర్థమవుతుందండి. నెక్స్ట్ రాగి తినొచ్చు, జొన్నలు రాగి బాస్మతి రైస్ ఇవన్నీ తినొచ్చండి. నేను నాకు టైం ఉంటే నేను కొన్ని రెసిపీస్ కూడా చేస్తానండి. థైరాయిడ్ ఫ్రెండ్లీ డైట్ అని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఫ్రెండ్లీ డైట్ అని స్టార్ట్ చేస్తాను. నాకు టైం ఉంటే, హెల్త్ బాగుంటే. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నానండి, నాకు హార్ట్ ప్రాబ్లం కదా. ఇప్పుడు మాట్లాడుతున్నా ఈ విధంగా ఆవేశం వస్తుంది, నేను గొక్క పట్టుకొని మాట్లాడతాను ఇప్పుడు. అర్థమవుతుందండి. సో ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఈ చపాతీలు పూరీలు తినకూడదు. కాకపోతే జొన్నలు మంచిది అండి థైరాయిడ్కి, రాగులు కూడా మంచిది. నెక్స్ట్ ఎగ్స్ ఫుల్గా తినొచ్చు. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి ఎగ్స్ తినొచ్చు, ఫిష్ తినొచ్చు, చికెన్ తినొచ్చు. నెక్స్ట్ నాన్ వెజ్ బాగా తినొచ్చు అండి. అసలు నాకు హైపోథైరాయిడిజం ఎందుకు వచ్చిందంటేనండి, నేను ఇంకా నాన్ వెజ్ మానేద్దాం వెజ్జే తిందామని కొన్ని మంత్స్ వెజ్ తిన్నానండి. కొన్ని మంత్సే వెజిటేరియన్ దీన్ని నాన్ వెజిటేరియన్ పక్కన పెట్టాను. ఎప్పుడైతే నేను నాన్ వెజిటేరియన్ తినడం మానేసానో అప్పటి నుంచి నాకు అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను నాన్ వెజ్ తినే పెరిగానండి. ఎక్కువ క్రిస్టియన్స్ కదా మేము, మీకు తెలిసిందే కదా, ప్రతిరోజు మాకు నాన్ వెజ్ ఉంటుంది అన్నమాట. సో మరి చిన్నప్పటి నుంచి మనము ఏ డైట్ ఫాలో అవుతున్నానో అలాగే అదే డైట్ మనము లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాలండి. మధ్యలో మనం డైట్ చేంజ్ చేసాం అనుకోండి ఖచ్చితంగా ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. థైరాయిడ్లు షుగర్లు అలాంటివి వస్తున్నాయండి. నాకైతే అందుకే వచ్చింది. అర్థమవుతున్నాయి. సో ఎగ్ ఫిష్ చికెన్ తినాలండి. ఇవి తింటేనే నాకు కొంచెం ఇప్పుడు బలంగా ఉంటుందండి, వీక్నెస్ ఎక్కువ ఉంటుంది. నేను ఎగ్ తిన్న రోజు, ఫిష్ తిన్న రోజు, చికెన్ తిన్న రోజు నేను బలంగా ఉంటానండి. అర్థమవుతుందండి. నెక్స్ట్ థైరాయిడ్ పేషెంట్స్ ఏం తినకూడదంటే డైరీ ప్రోడక్ట్స్ తినకూడదు. కేకులు పేస్ట్రీలు అన్ని పక్కన పెట్టాలి. సమోసాలు కూడా తినకూడదు. సమోసా డైరీ ప్రోడక్ట్ కాదు, మామూలుగా చెప్తున్నాను, ఇప్పుడు గుర్తొచ్చింది. సమోసాలు తినకూడదు. నెక్స్ట్ డైరీ ప్రోడక్ట్స్ ఏం తినకూడదు. చికెన్ నూడిల్స్ అలాంటివి కూడా తినకూడదండి. ఇన్ఫ్లమేషన్ కాజింగ్ ఫుడ్ ఏమీ తినకూడదు అన్నమాట. నూడిల్స్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి, సో అవి తినకూడదండి. నెక్స్ట్ మిల్క్ తాగకూడదు. అంటే న్యాచురల్ మిల్క్ అండి. ఇప్పుడు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ డైరెక్ట్గా ఆవు నుంచి గేదె నుంచి తీసిన పాలు తాగొచ్చు.
మనకి ఎలాంటి పాలు దొరుకుతున్నాయి మీకు తెలుసు కదా, అటువంటి తాగొద్దు అని చెప్తుంది అనమాట. మిల్క్, పెరుగు కూడా తినకూడదండి. ఎటువంటి పెరుగు తినొచ్చు? డైరెక్ట్‌గా ఆవు నుంచి, గేదె నుంచి మీరు ఎళ్లి తీసుకుంటారే ఆ పాలను పెరుగు కింద తీసుకొని అది తినొచ్చు గానీ, ఇప్పుడు మనకి అవైలబుల్‌గా మార్కెట్‌లో ఉన్న పాలు, పెరుగులు తీసుకోవద్దని మనకి చెప్పారండి. షుగర్ చాలా కంట్రోల్‌లో ఉండాలి. షుగర్ అవాయిడ్ చేయాలండి. అస్సలు షుగర్ ముట్టుకోకూడదు. హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు షుగర్ ముట్టుకోకూడదు. కొన్ని మంత్స్ షుగర్‌ని మర్చిపోవాలన్నమాట. అర్థమవుతుందండి? నెక్స్ట్ కాఫీ, టీ, ఆల్కహాల్. కాఫీ తాగకూడదు, టీ తాగకూడదు, ఆల్కహాల్ కూడా తీసుకోకూడదండి హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు. అర్థమవుతుందండి? నేను టీ, కాఫీ మానేసానండి. నాకు కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్ కూడా ఉందన్నమాట. కిడ్నీలో బాగా పెయిన్ వచ్చిందన్నమాట. కిడ్నీలో బాగా పెయిన్ వస్తుందని నేను టీ, కాఫీ అవాయిడ్ చేశాను. అప్పుడు కొంచెం తగ్గింది. అప్పుడప్పుడు నాకు వస్తదండి. ఒక్కొక్కసారి నేను లెగలేను కూడా, అంత నొప్పి వస్తదన్నమాట. అవన్నీ చూపించుకోవాలండి. హార్ట్ చూపించుకోవాలి, నా కిడ్నీస్ చూపించుకోవాలి. ఇవన్నీ చూపించుకోవాలంటే డబ్బులు కావాలండి. నా దగ్గరేమో డబ్బులు లేవు. సెప్టెంబర్ 3వ తారీఖున నా భర్త తీసుకొస్తారండి, మా హస్బెండ్ కోర్టుకి ఇస్తారన్నమాట కొంచెం డబ్బులు. ఆ డబ్బులు నాకిస్తారన్నమాట. ఆయన ఆ డబ్బులు నా చేతికొస్తేనే మరి నేను అన్నీ చూపించుకొని హెల్తీగా ఉంటానండి. నేను హెల్తీగా ఉంటేనే ఏమన్నా చేయగలను కదా ఫ్రెండ్స్. అర్థమవుతుందండి? సో టీ, కాఫీ, ఆల్కహాల్ అనేవి తీసుకోకూడదండి. మిల్క్ తీసుకోకూడదు, యోగర్ట్ తీసుకోకూడదు, షుగర్ తీసుకోకూడదు. అర్థమవుతుందండి? సో ఎటువంటి మిల్క్ తీసుకోవాలో కూడా చెప్పాను కదా! అటువంటి మిల్క్ అవైలబుల్‌గా ఉంటే తీసుకోండి. సెలీనియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలండి. లివర్, లివరు తినొచ్చుమాట. అంటే చికెన్ లివర్ గానీ తినొచ్చు. ఓకేనండి. నెక్స్ట్ పాలకూర చాలా మంచిది. ఎగ్ వైట్, సెలీనియం రిచ్. ఎగ్ వైట్, సెలీనియం రిచ్. ప్రాన్స్, సాల్మన్, ట్యూనా, చికెన్, బ్రౌన్ రైస్, మష్రూమ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ వీటన్నిటిలో సెలీనియం అనేది రిచ్‌గా ఉంటదండి. సో థైరాయిడ్ హార్మోన్ యాక్టివేట్ అవ్వడానికి మనకి సెలీనియం ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదా! సో సెలీనియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలండి. సో లివరు, నెక్స్ట్ పాలకూర, ఎగ్ వైట్, ప్రాన్స్, సాల్మన్, ట్యూనా, చికెన్, బ్రౌన్ రైస్, మష్రూమ్, సన్‌ఫ్లవర్ సీడ్స్ వీటన్నిటిని మనం తీసుకోవాలండి. అర్థమవుతుందండి? సో బ్రాజిల్ నట్స్ ఇవి చాలా కాస్ట్లీ అండి. చాలా కాస్ట్లీ. 120 గ్రామ్స్ బ్రాజిల్ నట్స్ ₹600 అండి. వాల్నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ కొంచెం తక్కువే కదా! ఇవి కొనుక్కోండి. చియా సీడ్స్ కూడా చాలా మంచిది. చియా సీడ్స్‌లో కూడా సెలీనియం హైగా ఉంటదండి. సీ ఫుడ్ చాలా మంచిదండి. హైపోథైరాయిడిజంతో బాధపడుతున్న వాళ్ళకి సీ ఫుడ్ చాలా మంచిదన్నమాట. సీ ఫుడ్ అంటే ఏంటి? ప్రాన్స్, ట్యూనా, సాల్మన్ అవన్నీ సీ ఫుడ్ మాట. ఓకేనండి. సో మనకి హైపోథైరాయిడిజంతో సఫర్ అవుతున్న వాళ్ళకి వెజిటబుల్స్ చెప్పాను కదా! పాలకూర తినండి. నెక్స్ట్ ఫ్రూట్స్‌లో అయితే బనానా చాలా మంచిది. చాలా మంచిదండి. బనానా తినండి. పొటాటోస్ కూడా తినొచ్చు. స్వీట్ పొటాటో తినకూడదు. మామూలు కూరలు వండుకుంటాం కదా! ఆ బంగాళదుంప మీరు తినొచ్చు. నేను తినొచ్చు. క్యారెట్ కూడా చాలా మంచిదండి హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి. ఓట్స్ చాలా మంచిదండి. ఇక్కడ ఏంటంటే స్టీల్ కట్ ఓట్స్ దొరుకుతాయండి. మనకి మింత్రాలో దొరుకుతాయి. మింత్రాలో స్టీల్ కట్ ఓట్స్ ఉన్నాయన్నమాట. మీరు మింత్రాలో ట్రై చేయండి. అర్థమవుతుందండి? సో ఈ స్టీల్ కట్ ఓట్స్ కంపల్సరీ హైపోథైరాయిడిజం ఉన్నవాళ్ళు తినాలండి. ఇందులో జింక్ అనేది ఎక్కువ ఉంటదన్నమాట. జింక్ కూడా ఎసెన్షియల్ అండి మనకి. ఎసెన్షియల్ మినరల్ ఫర్ హైపోథైరాయిడిజం పేషెంట్స్. ఓకేనండి. నెక్స్ట్ ఆవకాడో కూడా చాలా మంచిదండి. ఓకేనా? వీటు, మైదా, బార్లీ, కేక్స్, పేస్ట్రీస్ ఇవన్నీ అవాయిడ్ చేయాలండి. ఇవన్నీ అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ అండి క్యాబేజ్, కాలీఫ్లవర్ తీసుకోకూడదు. బ్రొకోలీ తీసుకోకూడదు. అర్థమవుతుందండి? సోయా కానీ, సోయా ప్రొడక్ట్స్ కానీ హైపోథైరాయిడిజం పేషెంట్స్ తీసుకోకూడదు. సో బెల్లం స్మాల్ క్వాంటిటీ తీసుకోవచ్చు. కాకపోతే అసలు షుగర్ జోలికి వెళ్లకుండా ఉంటే బెస్ట్. అది బెల్లమైనా, వైట్ షుగర్ అయినా దాని జోలికి వెళ్లకుండా ఉండడం 100% బెస్ట్ అండి. మీకు కూడా తెలుసా, మనం షుగర్ లెవెల్స్ మనకి గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినాయి అనుకోండి, మనము ఒక 3 డేస్ సరిగ్గా డైట్ మెయింటైన్ చేస్తే నార్మల్ లెవెల్స్‌కి తెచ్చేయచ్చు. కానీ థైరాయిడ్, హైపోథైరాయిడిజం ఉన్న, హైపర్ థైరాయిడిజం ఉన్న ఆ హార్మోన్స్ అనేవి
నార్మల్ లెవెల్కి రావాలంటే 3 months 4 months పడుతుందండి. ఇప్పుడు నేను 3 months ఈ ట్యాబ్లెట్స్ వాడితేనే నా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది నార్మల్ రేంజ్కి వస్తుంది. ఈ 3 months ఇష్టం వచ్చినట్టు ఉన్నాను అనుకోండి, ఈ విధంగా డైరీ ప్రొడక్ట్స్, ఐస్ క్రీమ్స్, పేస్ట్రీలు ఇవన్నీ తినేసాను అనుకోండి, నా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది నార్మల్ లెవెల్కి రాదు, ఈవెన్ ఈ ట్యాబ్లెట్స్ వాడినా కూడా. అందుకనే థైరాయిడ్ పేషెంట్ వాళ్ళు డైట్ చాలా ప్రాపర్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఈ మెడిసిన్ వాడాలండి. మీరు డైట్ ప్రాపర్గా చేసి మెడిసిన్ వాడకపోయినా మీ హార్మోన్ లెవెల్స్ అనేవి నార్మల్కి రావు. డైట్ మెయింటైన్ చేస్తూ 3 పూట్ల తినాలండి. ఏ పూటను కూడా స్కిప్ చేయకూడదు. ఆ 3 పూట్ల ఏమేమి తినాలో ఇప్పుడు నేను చెప్పిన వీటి బట్టి మీరు డిసైడ్ చేయాలి. మనం రైస్ తీసుకోవచ్చు, బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, నార్మల్ రైస్ తీసుకోవచ్చు, బాస్మతి రైస్ తీసుకోవచ్చు. ఈ మూడిట్లో మీకు ఏది అవైలబుల్గా మీకు మంచిగా డబ్బులు ఉన్నాయనుకోండి, బాస్మతి రైస్తో చక్కగా వండుకోండి. ఆ డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు, నార్మల్ రైస్ చక్కగా మితంగా తినండి, ఎక్సర్సైజ్ చేసుకోండి. అర్థమవుతుందండి. నెక్స్ట్ నేను రాసుకున్నానండి, ఒక నోట్స్ అనేది రాసుకున్నాను అనమాట. మస్టర్డ్ సీడ్ ఆయిల్ మనం వాడాలి. అర్థమవుతుందండి. నెక్స్ట్ కోకోనట్ ఆయిల్ వాడచ్చు, గీ కూడా వాడచ్చు. సో నేను ఇప్పుడు మస్టర్డ్ సీడ్ ఆయిల్ వాడుతున్నాను అనమాట. మస్టర్డ్ ఆయిల్ కొనేసుకున్నానండి. ఇప్పుడు నేను నా డైట్లో టిఫిన్, లంచ్, డిన్నర్ అన్నీ నేనే వండుకోవాలండి. మా ఇంట్లో వాళ్ళ డైట్ వేరు, నాది వేరు అన్నమాట. నేనే 3 పూట్ల నేనే వండుకుంటాను కాబట్టి నేను మస్టర్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మొన్నే కొనుక్కున్నానండి. మస్టర్డ్ ఆయిల్ వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి, చాలా మంచిదండి. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది మస్టర్డ్ ఆయిల్. ఓకేనండి. మస్టర్డ్ ఆయిల్ మీరు ఆయిల్ కూడా మార్చేయండి. ఇంతకుముందు మేము ఏం వాడేవాళ్ళం అంటే నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడేదన్నమాట. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడేదాన్ని. ఇప్పుడు అది మానేసి నేను నిన్నే మస్టర్డ్ ఆయిల్ కొనుక్కున్నానండి. నెక్స్ట్ కోకోనట్ చాలా మంచిదండి. కోకోనట్ చాలా మంచిది. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి కోకోనట్ చాలా మంచిది. మీరు కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు, కొబ్బరి అన్నం కూడా వండుకోవచ్చు. మనకి మంచిగా కోకోనట్ ఉంది, హ్యాపీగా మనం వండుకోవచ్చు. గ్రీన్ టీ కూడా మంచిదండి. గ్రీన్ టీ కూడా మంచిది మాట. ఓకేనా. ఈ మనకి పప్పు చాలా మంచిది. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి పప్పు చాలా మంచిదండి. మసూర్ దాల్, మూంగ్ దాల్, గ్రీన్ దాల్ ఇవన్నీ చాలా మంచివండి. ఓకేనండి. సో ఇంకా క్యాజ్యూస్ తినకూడదు. ఇందాక క్యాజ్యూ తినొచ్చు అని చెప్పాను, సారీ అండి. క్యాజ్యూస్ హైపోథైరాయిడిజం పేషెంట్ ఉన్న వాళ్ళు తినకూడదు. పీనట్స్ తినకూడదు, వాల్నట్స్ తినకూడదు, ఫ్లాక్స్ సీడ్స్ తినకూడదు, ఆల్మండ్స్ తినకూడదు. ఇవి ఫ్యాట్ ఎక్కువ ఉంటాయండి. ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఈ సీడ్స్ తినకూడదు. సన్ఫ్లవర్ సీడ్స్ సూపర్ తినచ్చు. ఓకేనండి. సన్ఫ్లవర్ సీడ్స్ తినచ్చు, పంకిన్ సీడ్స్ తినచ్చు. కాకపోతే ఆల్మండ్, ఫ్లెక్స్, వాల్నట్స్, పీనట్స్, క్యాజ్యూస్, పీనట్స్ అస్సలు తినకూడదండి. అర్థమవుతుందని ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. సో నేను కొంచెం ఫాస్ట్గా చెప్పానండి, నాకు చిన్న పని ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను బాగా ట్రీట్మెంట్ తీసుకునేలా నా గురించి ప్రార్థన చేయండి. సెప్టెంబర్ 3వ తారీఖున మా హస్బెండ్ మరి డబ్బులు ఇచ్చేలాగా ప్రేయర్ చేయండి. మరి నేను సెప్టెంబర్ 3వ తారీఖున ఆయన డబ్బులు నాకు ఇస్తేనే నేను మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ కొనుక్కుంటాను. నెక్స్ట్ నేను కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలండి. సో ఇంకా డాక్టర్ గారు కొన్ని టెస్టులు చేయించుకున్నారు, అవి కూడా చేయించుకోమని చెప్పారు, అవి కూడా చేయించుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.